అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే మహా. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. మే 4వ తారీఖు సింహరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా మధ్యాహ్నం 12:59 తర్వాత జరిగేది ఇదే. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వల్ల సింహరాశి వారికి ఏం జరుగుతుంది? సింహరాశి వారికి మరి ఆ వ్యక్తి వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి వారి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. ఇక ఈ రాశి అంటే ఈ రాశి అనే 5వ రాశి. ఈ రాశి చక్రంలో ఇక మక 1, 2, 3, 4 పాదాలు, పుబ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి వల్ల మధ్యాహ్నం 12:59 తర్వాత జరిగేది ఇదే. సింహరాశి వారికి ఖచ్చితంగా అంటే మీరు జీవితంలో విజయాన్ని పొందుతారు, గెలుపుకి అతి దగ్గరలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క సమయం అంటే ఈ సమయం మీదే నడుస్తుంది. ఈ యొక్క సమయం అనేది మీకు పూర్తిగా అనుకూలంగా ఉంది. అంటే ఇదివరకు మీరు అనవసరంగా వారితో వీరితో మాటలు పడటం, చేయని తప్పులకు శిక్షలు అనుభవించడం, అలానే మిమ్మల్ని ఎవరో ఒకరు ఏదో ఒక మాటలతో బాధ పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు మన టైం బాగోలేదు అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటిది ఈ సమయంలో టైం మీదే నడుస్తుంది. అంతే ఖచ్చితంగా ఈ సమయంలో ఎవరెవరైతే మిమ్మల్ని విమర్శించారు, ఎవరెవరైతే మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టారు అలాంటి వారందరికీ కూడా బుద్ధి వచ్చేలాగా వారికి మీరు బుద్ధి చెప్తారు. అంటే మీరు యొక్క విజయంతో కావచ్చు, మీ గెలుపుతో కావచ్చు, లేదా మీ యొక్క సమయస్ఫూర్తితో కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ పరంగా ఉండే సమస్యలను తొలగిపోయి కుటుంబం పూర్తిగా మీకు మద్దతుగా ఉండడం కావచ్చు. ఇలా ఏదో ఒక విషయంలో అనేది పూర్తిగా వారిని అంటే ఎవరైతే మిమ్మల్ని నమ్మారో వారి బుద్ధికి చెప్పేలాగా ఉంటాయి. అలానే ఈ సమయంలో మీకు సమయం అనేది అనుకూలంగా ఉన్నందువలన ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే విజయం కూడా మీదే అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. వివాహాది శుభకార్యం ఆలస్యం అవుతుంది అనుకున్నా సరే అలాంటి వారికి కూడా వివాహాది శుభకార్యముల నుండి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి గురుబలం పెరుగుతుంది. గురుబలం ఉంటే ఇక వివాహం అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా వివాహం శుభకార్యాలు జరగడం ఖాయం. ఇక ఇలా సింహరాశి వారికి ఈ సమయంలో శుభకార్యాలే కాదు ఉద్యోగపరంగా చూసుకున్నా కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు వ్యాపారస్తులు అయినా సరే వ్యాపారంలోని రాబడి అధికంగా ఉంటుంది. వ్యవసాయదారులు అయినా సరే ఈ సమయంలో మీరు చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు. అలానే మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం కూడా లభిస్తుంది. వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తులకి కూడా తగిన ప్రతిఫలం మీద తప్పకుండా వస్తుంది. అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది. కష్టాలు అనేటివి 100% తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక కష్టాల నుండి విముక్తిని పొందడమే కాకుండా ఒక వ్యక్తి వల్ల మధ్యాహ్నం 12:59 తర్వాత సంతోషంగా ఉండబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి పూర్తిగా మీ దశనే మారుస్తూ ఉన్నాడని చెప్పుకోవచ్చు. మీ దరిద్రాన్ని కూడా వారు మార్చబోతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో వారు అంటే మీ యొక్క దశను మార్చుకోవడానికి ఇష్టదైవారాధన చాలా మేలు చేస్తుంది. కుటుంబ పరంగా మీకుండే సమస్యలను తొలగించుకోవడానికి అయినా సరే, మీరు ఉద్యోగం పొందడానికైనా, అలానే ఇక మీ జీవితంలో ఒక కొత్త వెలుగు, కొత్త మార్పు రావాలనే ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. అంతేకాకుండా మరి ఒక వ్యక్తి పరిచయం అనేది ఎలా మీకు మంచి అదృష్టాన్ని కలిగింపచేస్తుంది అంటే కనుక మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి అనుక్షణం కూడా మీ ఎదుగుదలనే వారు ఆలోచిస్తూ ఉంటారు. మీ జీవితంలో ఎదగబోతూ ఉంటే వారు మిమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎదగడానికి వారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా కూడా ఎదగాలని చెప్పేసి అటువంటి తపన మీలో పెంచుతూ ఉంటారు. అలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే విజయం కలుగుతుంది. అంతేకాకుండా ఇక వీరి అదృష్టం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు.
వీరికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి. వారి యొక్క అదృష్టం, మీ అదృష్టం రెండు కూడా ఒకటిగా మారిపోయి ఇక మీకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది పడుతుంది. రాజయోగం కూడా పడుతుందని చెప్పుకోవచ్చు. ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే శుభయోగం అధికంగా ఉంది. ఇక సింహరాశి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. ఒంటరిగా ఉండేటువంటి సింహరాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. వారి రాక చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వారి రాకతో వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. వీరి జీవితం అనేది అద్భుతంగా కూడా మారిపోతుంది. ఇక ఒక వ్యక్తి పరిచయం అనేది ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఒక రేంజ్లో కూడా మంచి పొజిషన్లో కూడా ఉంచడానికి అంటే అనుకూలంగా ఉంటుంది కూడా. ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత పరిచయం అయితే ఏర్పడుతుంది. ఒకవేళ మీకు కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నా సరే, లేదా రాజకీయ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నా సరే ఈ సమయంలో తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. కోర్టు పరంగా, రాజకీయ పరంగా ఉండే సమస్యలు అయితే తొలగిపోవడమే కాకుండా మీకు అడ్డొకను నూతనంగా ఒక మంచి వ్యాపారం మొదలు పెట్టాలని పట్టుదల అనుకుంటున్నాను. వ్యాపారం మొదలు పెట్టకపోవడం, అలాగే మీలో ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆ మధ్యలో ఆపేయడము, ఎంత ప్రయత్నించడం ముందుకు కాకపోవడం, మాటలు కూడా తొలిగిపోయి మీరు మధ్యలో ఒక గ్రాము కావాలని ఇప్పించుకుందామని చెప్పేసి విజయవంతం అవుతాయి అని. అంతేకాదు మధ్యలో ఆపేసిన పనులు ఈ సమయంలో కంటిన్యూ అవుతాయి. దానితో పాటు మీకు ఏవైతే ఆలోచనలు మీ మనసులో ఉన్నాయంటే గొప్ప స్థాయిలో ఉండాలన్నటువంటి ఆలోచన, లేదా వివాహం కొన్నటువంటి ఆలోచనలు కూడా ఎక్కడైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఖచ్చితంగా వాహనం కొనడం కానీ, లేదా మీరు ఒక ఇల్లు కొనాలి అనుకుంటున్నా, లేదు అనుకుంటే కనుక మీరు ఇప్పుడు రావాల్సిన ఆస్తి ఏదైతే ఉన్నా పెద్దల ఆస్తి ఉంటుంది కదా, వాళ్ళ పూర్వీకుల ఆస్తి అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి, ఇలా సింహరాశికి ఎవరైతే ఉన్నారో అనుకూలమైనటువంటి గోచారం ప్రస్తుతం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు అనేటివి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశి వారికి మాత్రం మధ్యాహ్నం 12:59 తర్వాత ఒక శుభవార్త అయితే వస్తుంది. ఫోన్ కాల్ ద్వారా ఒక శుభవార్తను ఖచ్చితంగా అందుకుంటారు. ఇక వీరి ఆనందానికి అవధులు ఉండవు. అంటే ఎటువంటి శుభవార్త అంటే మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులకి జాబు వచ్చింది అన్నా సరే మీరు చాలా సంతోషంగా ఉంటారు. అంటే మీరు ఎలాంటి స్వార్థం లేకుండా చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఎదుగుతుంటే కూడా కొంతమంది చూసి ఓర్చుకోలేకపోయినా మీరు మాత్రం ఇతరుల ఎదుగుదలను చూసి మీరు ఎంకరేజ్ చేస్తారు. అలానే ముఖ్యంగా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులకి జాబ్ రావడం కానీ, వారు మీ యొక్క విధంగా ఏదో ఒక విధానంగా సంతోషపడేలాగా మాత్రం మాట్లాడడం ఇది జరుగుతుంది. ఇక మాటలు వినడం మీరు చాలా ఫీల్ అవ్వడం కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక తెలుసుకున్నారు కదా, మే 4వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 12:59 ఏం జరుగుతుంది అనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజు చేస్తూ ప్రేమకు పూర్వమైన కబలికలు పనిచేయవు. మీరు ఒక రోజు సెలవు పైన వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారంటే ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు వస్తుందని చెప్పేసి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చక్కగా కనిపిస్తుంది. వివాహ జీవితం మరింత సరదా లేకుండా సాగిపోతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏదైనా ప్లాన్ చేయండి. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరు ఆడు చేయాలని ప్రయత్నం చేస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అతి ఘర్షణలకు దారితీస్తుంది. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వలన మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ వహించవలసి ఉంది. ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది.
ఆఫీస్లో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనుంది. తొందరగా పని పూర్తి చేసుకోవడం, సాయంత్రం ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.